ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ దగ్గర పేలిన గ్యాస్ సిలిండర్. ఈ ఘటనకు సంబంధించి 3 మృతి చెందగా 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ ఫోన్ లో బ్యాలెన్స్ ఉంటే అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 4కి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం మనం విశాఖలో ఉన్న ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న బుక్క వీధి సమీపంలో ఉన్న ఇప్పుడు మనం ఘటన ఏదైతే ప్రమాదం జరిగిందో ఇక్కడ వెల్డింగ్ షాప్ లో ఈ ప్రమాదం జరిగింది. ఇది గ్యాస్ అలాగే ఆక్సిజన్ సిలిండర్ 2 కంబైన్ గా వినియోగిస్తారు. సో సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇది మొత్తం కూడా మనం చూస్తే ఇప్పుడు మనకు వైడ్ లో కనిపిస్తుంది అంతా కూడా ఒక షాపు. సో ఈ షాప్ లో వెల్డింగ్ తో పాటుగా సో నార్మల్ గా షిప్ కు వాడేదాన్ని ఆర్క్ వెల్డింగ్ అంటారు. ఆర్క్ వెల్డింగ్ అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్లేట్స్ కానీ ఇవి కానీ కట్ చేయాలంటే నార్మల్ గా సాధ్యం కాదు. సో అందుకోసం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ని సో అలాగే ఆక్సిజన్ సిలిండర్ ని సో రెండింటిని కంబైన్ చేసి వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. సో ఒక్కసారిగా తునాతునకలైనటువంటి పార్ట్ ని మనం ఆల్రెడీ చూడొచ్చు. కొంతమంది చనిపోయిన ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి చెందినటువంటి మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి విజువల్స్ లో కనిపిస్తుంది. దాన్ని మనం ఒకసారి చూస్తున్నాం. సో ఇది ఏంటంటే ఇక్కడ మనం మరోవైపు ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో పేలిన దాటికి ఇక్కడ నుంచి ఒకరి మృతదేహం ఇప్పుడు మన ఎదురుగా ఆ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఉన్నారా ఆ గోడ అవతలకు ఒక మృతదేహం వెళ్లి పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరోవైపు ఇక్కడ చూడొచ్చు మరొక మృతదేహాన్ని ఇప్పుడు రక్తపు మరకలు కూడా మనకి రైట్ సైడ్ పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారిగా పేలుడు దాటికి తునాతునకలై భారీ శబ్దం వచ్చింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రాథమికంగా అధికారికంగా అయితే ఇద్దరే చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళు అంటే ఇద్దరిలో బాడీ పార్ట్స్ ని తీసుకెళ్లడంతో 3గా భావించారు. ఇద్దరే చనిపోయారన్నారు. మరో 4 గాయాల పాలే ప్రస్తుతం కేసులో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఇందులో మొత్తం 7 పనిచేస్తున్నట్టు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే సాధారణంగా వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వీళ్ళని అడుగుదాం. సో ఇక్కడ ఏం చేస్తుంటారండి సాధారణంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే వెల్డింగ్ వర్క్స్. సో ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ ఆల్రెడీ వెల్డింగ్ వర్క్స్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఇది ఏం వెల్డింగ్ అంటారు? ఇది ఫైబర్స్ అన్నిటికి వెల్డింగ్ చేస్తారు. బోట్లకి అట్లకి వెల్డింగ్లు చేస్తారు అనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. మరి ఇంకెంత ఎంతమంది పని చేస్తుంటారు తెలియదు సార్. ఒక 10 మంది 15 మంది ఉండొచ్చు. ఒక రోజు కొంతమంది వస్తారు, ఒక రోజు వస్తారు. అలాగా నిత్యం వర్క్ జరుగుతూనే ఉంటుంది. నిత్యం ఇక్కడ ఏంటంటే బోట్లకు సంబంధించినంత వరకు పనులు ఎప్పుడూ చేస్తుంటారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి ఏవైతే ఐరన్ ఇవి ఉన్నాయో సో వీటిని పూర్తి స్థాయిలో ఏంటంటే బోట్లకి సంబంధించినంత వరకు కూడా ఆర్క్ వెల్డింగ్ అంటారు. అంటే ఈ వెల్డింగ్ చేసిన తర్వాత వాటిని కట్ చేయడానికి కానీ బెండ్ చేయడానికి కానీ సో గ్యాస్ సిలిండర్ కటర్స్ ఇవన్నీ కూడా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది అనేది స్పష్టంగా ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ప్రమాదం గల కారణాలపైన కూడా ఆల్రెడీ ఇప్పుడు క్లూస్ టీమ్ రావడం జరిగింది. అటు ఫైర్ సిబ్బందులు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పుడే కొద్దిసేపు క్రితమే కేజీహెచ్ తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానిక నేతలు కూడా ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అందిన సమాచారం ఏముంది ఒకసారి సో మీకు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఏం జరిగింది అనేది అంటే రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగానే ఎనీ ఫ్యాబ్రికేషన్ జరిగేటప్పుడు మంటని ఫోర్స్గా రావాలంటే ఫ్యాబ్రికేషన్లో వెల్డింగ్ చేయాలంటే ఎల్పిజితో పాటు ఆక్సిజన్ కూడా మిళితం చేస్తారు. 2 ట్యూబులు వెళ్ళి ఈ 2 ట్యూబుల తాలూకా ఒక దాంట్లో కలుస్తుంది. కలిసి మంట ఫోర్స్గా వస్తుంది. నిప్పుకి ఎప్పుడు గాలి ఉండాలి కదా, ఆక్సిజన్ తోడైతే చాలా ఫోర్స్ఫుల్గా వచ్చి అది కటింగ్ చేయడానికి అన్నింటికి పనికి వస్తుంది. వెల్డింగ్ చేయడానికి కానీ కటింగ్కి వాడతారు, వెల్డింగ్కి వాడతారు దీన్ని. సో ఇది ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేసే పద్ధతి ఇది. ఆ పద్ధతిలో భాగంగానే ఇక్కడ జరుగుతుంది. నార్మల్గా వెరీ రేరెస్ట్ అండ్ రేర్ ఈ ప్రమాదాలు జరుగుతాయి వీటిలో. అన్లెస్ అదైనా రివర్స్ మంట వెళ్ళి ఎల్పిజికి సిలిండర్ తగిలితే తప్ప వెరీ రేర్ ఇన్సిడెంట్ అనమాట. అలాంటి
ఇన్సిడెంట్ ఇక్కడ బ్యాడ్ లక్ గా జరిగింది. సో స్పాట్ లోనే 2 మరణించడం జరిగింది. సో 4 బాగా భారీ గాయాలతో వాళ్ళ హాస్పిటల్ 108 ఇప్పుడే వచ్చింది ఆరోగ్యశ్రీది.